డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు, అలాగే బీజేపీ నాయకులు సీతారాం నాయక్ గారు అండ్ కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే. రైట్, ముందుగా సీతారాం నాయక్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఈ ఆపరేషన్ సింధూర్ తో భారత సైన్యము 140 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది, అలాగే 9 స్థావరాలను ధ్వంసం చేసింది పాక్ లో ఉన్నటువంటి వాటిని. అయినప్పటికీ కూడాను ప్రతిపక్షాలు ఈ ఆపరేషన్ సింధూర్ పైన పలు అనుమానాలు, ప్రశ్నలు రేకెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటారు? ఎందుకు ఈ రకంగా ప్రతిపక్షము ఇలాంటి ప్రశ్నలు వేస్తోందంటారు? వాస్తవానికి ప్రతిపక్షాలు ఈ దేశం మీద ఈ దేశాన్ని చాలా సంవత్సరాలు పరిపాలించిన పార్టీ అమ్మ. ప్రతిపక్షం అంటే కాంగ్రెస్ బలమైనటువంటి ప్రతిపక్షం. ఈ దేశాన్ని చాలా సుదీర్ఘ కాలంగా ప్రతిపాలించినటువంటి పార్టీ లోపల వాళ్ళలో కూడా అనేక సమస్యలు వచ్చాయి, అనేక యుద్ధాలు వచ్చినాయి, అన్ని రకాలైనటువంటి సమస్యలు తలెత్తాయి. ఇది చాలా సున్నితమైన విషయం అమ్మా. దీని మీద చర్చలు పెట్టుకోవడమే అంటే పెట్టడం అంటే వాళ్ళు ఆ దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఉన్నారు కనుకనే మీరు ఈ చర్చను తీసుకొచ్చిండ్రు. ఏం వాళ్ళ లాజిక్ ఏదో అర్థం కాలేదు. ఎందుకు పెడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ చర్చించుకొని ఏం చేస్తారు? అంటే మీడియాలోనే చర్చలు కాదు సార్, పార్లమెంట్ లో సైతం 16 గంటల పాటు చర్చిస్తున్నారు అని అంటే ఇది ఎంత తీవ్రమైనటువంటి అంశంగా మనం చూడాలి. నేను మీడియాని తప్పు పట్టడం లేదు. మొదటిది, వాళ్ళు ఏదైతే పార్లమెంట్ లో మాట్లాడుతున్నారో ఏ అంశం సరైన అంశం ఉన్నదని పార్లమెంట్ లో పట్టుబడుతున్నారు, పార్లమెంట్ సమయాన్ని వృధా చేస్తున్నారు. అన్నింటికంటే ఇది ఈ సింధూర్ అనేటువంటి ఏదైతే ఈ యాక్షన్ తీసుకున్నారో దీని మీద వాళ్ళ యాక్షన్ ఏంటిది? యుద్ధం అంటే ఏమన్నా ఈ రోజుల్లో ఏమైనా చిరగోనేనా? అది ఏమన్నా మల్ల యుద్ధమా? మీరే చెప్పండి. ఏంది యుద్ధాలంటే ఏంది? దేశాలు నాశనం అవుతా ఉన్నాయి. అయినా పాకిస్తాన్ వాడు వచ్చి ఎవరు ఆ టెర్రరిస్టులు వచ్చి కులాన్ని అడిగి మతాన్ని అడిగి కాల్చారు కనుక భారతదేశము, భారత సైన్యం అదే విధంగా ప్రతిస్పందించి వాళ్ళను బట్టుబెట్టి వచ్చినటువంటి సంగతి మీకు తెలిసిందే. అయినా కూడా ఇప్పుడు అది ఎట్లా జరిగింది, ఏం కావాలి అసలు వాళ్ళకు కావాల్సింది? వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తారా? ఎంతమంది చచ్చిండ్రు ఏందనేది? యుద్ధాలలో సీక్రెట్స్ ఉన్నటువంటి, గోప్యంగా ఉండేటువంటి దాంట్లో ఇవి కూడా ఇవ్వాలని వాళ్ళు అడగడంలో మరి నాకైతే అర్థం కాలేదు. పెద్దలు ఉన్నారట, ఏమైనా పెద్దలు చెప్తే నేను వినాలనుకుంటున్నా. అందుకోసం వాళ్ళు అడిగిన దాంట్లో అర్థం లేదు. ఇది చాలా సున్నితమైనటువంటి విషయం, దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయం, దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం. అయినా ఏదో మనం చేతులు కట్టుకొని వాళ్ళు వచ్చి మన బిడ్డల బొట్టు తుడిచి సింధూరాన్ని తుడిస్తే మోడీ గారేమో కామ్గా ఊరుకోలేదు, రక్షణ శాఖ కామ్గా ఊరుకోలేదు, ఈ దేశంలో ఉండేటువంటి సైనికులు కామ్గా ఊరుకోలేదు. వాళ్ళని చెండాడి ఏం చేసినారని మనం చూసాం. కానీ మరి అది చేసేటప్పుడు మీ దగ్గర ఎన్ని విమానాలు కూలిపోయినాయి, ఎంతమంది చచ్చారని చెప్పాలనడంలో నాకైతే వ్యక్తిగతంగా ఒక పార్టీ కాదు, నేను ఒక సామాన్య దేశ పౌరునిగా నేను మాట్లాడుతా ఉన్నా మేడం. అది సబబు కాదేమో అనిపిస్తుంది. మరి పెద్దలు ఉన్నారు, వాళ్ళేమంటారో విన్న తర్వాత స్పందిస్తారు.